హలో! నమస్తే. బాగున్నారా? నేను మీ సౌజన్యని బాగున్నాను. మీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. రాబోయేది సంక్రాంతి పండుగ. సో, ఈ సంక్రాంతి లక్ష్మి అంటారు కదా! ఈ సంక్రాంతి లక్ష్మి మీ ఇంట ప్రవేశించాలి. మీ అందరినీ మంచిగా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యాలతో అఫ్‌కోర్స్ ఆయువు, ఆరోగ్యం ఉంటే ఐశ్వర్యం ఉన్నట్లే నేను బలంగా నమ్ముతాను. సో, ఇవన్నీ మీకు పుష్కలంగా ఇవ్వాలని చెప్పి మీ సౌజన్యం మనస్ఫూర్తిగా కోరుకుంటోంది. ఎప్పుడు హాయిగా ఉండండి, హ్యాపీగా ఉండండి. ఉన్న దాంట్లో సంతోషంగా ఉండండి. మనకు అది లేదు, ఇది లేదని చెప్పి వరీ అవుతూ ఉన్న సంతోషాన్ని మిస్ చేసుకోకండి. ఎప్పుడు చెప్పేది లివ్ ద మొమెంట్ అంటాను కదా! సరే, ఈ మాటలన్నీ ఓకే. సంక్రాంతి శుభాకాంక్షలు కూడా చెప్పేసాను కాబట్టి మన బుజ్జి కథలోకి వెళ్ళిపోదాం. ఎలాగా సంక్రాంతి, లక్ష్మి అని చెప్పి మాట్లాడుకున్నాం కాబట్టి దేవుడు రిలేటెడ్ ఒక మంచి కథ చెప్తాను. బాగుంది. మన విజయ్ మహావాది మన ఫ్యామిలీ మెంబర్స్‌లో ఒకరు పంపించారు. అన్నయ్య చాలా బాగుంది స్టోరీ. ఐ రియలీ లవ్డ్ ఇట్. సో, మీ అందరితో అది షేర్ చేసుకుంటున్నాను. ఒక అనగనగా ఒక ఊరు, ఒక బిల్డింగ్ ఉంటుంది. ఒక 10-12 ఫ్లోర్స్ బిల్డింగ్. ఆ బిల్డింగ్‌లో వర్క్ చేస్తూ ఉంటాడు ఒకతను. అక్కడ 8థ్ ఫ్లోర్‌లో కాంట్రాక్టర్, ఆ బిల్డింగ్‌కి సంబంధించి వర్క్ కాంట్రాక్టర్ ఉంటారు. సరే, ఆయన్ని కలవడానికి, ఆ కాంట్రాక్టర్‌ని కలవడానికి వాళ్ళ ఫ్రెండ్ వస్తాడనమాట. వస్తే చెప్తారు కింద వర్కర్స్ ఉండి 8థ్ ఫ్లోర్‌లో ఉన్నారు సార్ అంటే, సరే వెళ్తాడు. వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరు మంచి చెడు అన్నీ మాట్లాడుకుంటూ అట్లా ఇంకా ఫ్రెండ్స్ అంటే ముచ్చట్లు మామూలుగా ఉండేవి కదా! అన్నీ మాట్లాడుకుంటూ ఆధ్యాత్మికత వైపు వెళ్తుందనమాట. చర్చ అట్లా వెళ్ళి ఏదో చాలా గంభీరమైన, చాలా ఒక బాగా డీప్ సబ్జెక్ట్‌లోకి వెళ్ళిపోతారు. దేవుడిని ప్రతిసారి గుర్తుపెట్టుకోరు జనాలు. ఎప్పుడైనా సరే ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఆపదొచ్చినప్పుడు అప్పుడు మాత్రమే దేవుడిని తలుచుకుంటారు అని చెప్పి కాంట్రాక్టర్ అంటాడు. అంటే వాళ్ళ ఫ్రెండ్ అంటాడు, "అట్లెట్లా నువ్వు మరీ చెప్తావు, మరీ మనుషులంత మతలబీ కాదు, అంటే అంత సెల్ఫిష్ కాదు, అంత ఇదిగా ఉండరు. ఎప్పుడూ నిత్యం దేవుడిని స్మరిస్తూనే ఉంటారు. నువ్వు మరీ చెప్తావు" అని చెప్పి ఫ్రెండ్ అంటాడు. "సరే అట్లంటావు కదా, నేను నీకు ప్రూవ్ చేస్తానని" చెప్పి కాంట్రాక్టర్ అంటాడు. అని పైన నుంచి కిందికి చూపిస్తాడనమాట. కింద మామూలుగా కొంతమంది కూలీలు వర్క్ చేస్తుంటారు. ఇతను ఏం చేస్తాడంటే కాంట్రాక్టర్ పైనుంచి ఒక ₹10 నోట్ పడేస్తాడు కిందికి. పడేయంగానే ఒక కూలీకి కనిపిస్తుంది అది. వెంటనే అతను తీసేసి జోబులో పెట్టేసుకొని తన వర్క్ తను చేసుకుంటూ ఉంటాడు. సరే అని ఒక ఒక అరగంట తర్వాత ఒక ₹100 నోట్ పడేస్తాడనమాట. సరే, మళ్ళీ ఏదో పనిలో ఉన్న కూలి మళ్ళీ ₹100 నోట్ కనబడంగానే మళ్ళీ కామ్‌గా అది తీసి జోబులో పెట్టేసుకుంటాడు. అలా కొంతసేపు అయిన తర్వాత వాళ్ళు పనుల మీద లోపలికెళ్తారు కూలీలు. ఏదో చాయ్ బ్రేకో, దేనికో వెళ్ళి మళ్ళీ బయటకొస్తారు పని అక్కడ కన్‌స్ట్రక్షన్ కంటిన్యూ చేయడానికి. ఇప్పుడు కాంట్రాక్టర్ ఏం చేస్తాడంటే, చూడు ఇప్పుడు ఏం చేస్తాను అని చెప్పి 500 నోట్ పడేస్తాడనమాట. 500 నోట్ పడేయంగానే కూలి మళ్ళీ అది తీసి కామ్‌గా జోబులో పెట్టేసుకుంటాడు. అసలు ఏంటి ఇటు అటు చూడ్డు, పైకి చూడ్డు, ఏమి చూడ్డు, ఏం జరిగిందో చూడ్డు, టక్కని తీసి జోబులో పెట్టేసుకుంటాడనమాట. నేను చెప్పానా నీకు, ఎవరైనా సరే ఏదైనా దొరకంగానే మంచి జరిగిందిలే అని చెప్పి తీసేసుకుంటారు. ఎవరు దేవుడిని తలుచుకోరు మంచి జరిగినప్పుడు అంటే, నువ్వు మరీ చెప్తావు అంటాడు ఫ్రెండ్. అయినా నమ్మడు. సరే, నీకు ఇప్పుడు నేను నమ్మకం కలిగిస్తాను ఉండని చెప్పి అక్కడ ఉంటారు కదా పైన 8థ్ ఫ్లోర్‌లో, అక్కడి నుంచి ఒక రాయి వేస్తాడు. ఎవరైతే డబ్బులు తీసి జోబులో పెట్టుకున్నాడో అతనికి తగిలేలాగా ఒక రాయి వేస్తాడు. భుజం మీద తగిలేలాగా. రాయి వేయంగానే గబుక్కున అతను షాక్ అయిపోయి ఇట్లా పైకి చూస్తాడనమాట ఒక్కసారి. చూడంగానే, "ఏం లేదు, నీతో మాట్లాడాలి నేను, అందుకని నేను పిలవడానికే రాయి వేసానని చెప్పి అంటాడనమాట కాంట్రాక్టర్. "అన్న వస్తున్నానన్నా" అని చెప్పి కూలీ అంటాడు. అప్పుడు తన ఫ్రెండ్‌తో అంటాడనమాట కాంట్రాక్టర్, "చూసావా, అన్నిసార్లు పైసలు దొరికినప్పుడు ప్రతిసారి నోట్ తీసేసి జోబులో పెట్టేసుకున్నాడు కానీ పైవాడు ఇస్తున్నాడా నాకు, లేకపోతే" అని ఎప్పుడు ఒక్కసారి కూడా తలెత్తి పైకి చూడలేదు. లేదా దొరికినందుకు దేవుడిని కనీసం కృతజ్ఞతలు చెప్పలేదు. అదే ఒక రాయి తగలంగానే వెంటనే బాబోయ్ దేవుడా ఏంటిది అని చెప్పి పైకి చూసాడు. చూసావా, జనాల నేచరే అంతా అని చెప్తాడనమాట. చాలా చిన్న స్టోరీ, బట్ ఎంత మనం ఎప్పుడు కూడా మనకి లైఫ్లో మనకున్న ప్లస్ పాయింట్స్, మనకున్న పాజిటివ్స్, మనకున్న మంచి హెల్త్ కోసమైనా సరే, లేకపోతే మంచి హెల్దీ పిల్లలు గురించి అయినా సరే, లేకపోతే ఒక మంచి ఫ్యామిలీ గురించి అయినా సరే, ఒక రకమైన పర్లేదు మనం బాగానే ఉన్నాము అనిపించే ఏ ఫ్యాక్టర్స్ కోసమైనా వి నెవర్ థ్యాంక్ గాడ్ ఫర్ హ్యావింగ్ ఆల్ దిస్. మనకి ఇవన్నీ సమకూర్చినందుకు మనం ఎప్పుడు థ్యాంక్ యూ చెప్పాం. బట్ ఏదైనా ఒక చిన్న డిస్టర్బెన్స్ వచ్చిందనుకోండి, వెంటనే స్టార్ట్ చేస్తామన్నమాట కూర్చుని నిందించడం దేవుణ్ణి. నేను నీకేం తక్కువ చేశాను, లేకపోతే నాకు అదెందుకు ఇవ్వలేదు, లేకపోతే లేని దానికోసం నిందించడం. నెవర్ డూ ఇట్.
స్థితప్రజ్ఞత అంటారు కదా, అబ్బా నువ్వు చెప్తావులే సౌజన్య కుర్చీలో కూర్చుని కథలు అంత ఈజీయా అంటారా? డెఫినెట్లీ నాట్ ఈజీ. డెఫినెట్లీ నాట్ ఈజీ, బికాజ్ మనందరం కూడా మనుషులమే. బట్ ఈజీ కాదు, అట్లని ఇంపాసిబుల్ కూడా కాదేమో. మనకు ఉన్నదానికే, మనకిచ్చిన దానికి సంతృప్తి పడుతూ అవి ఇచ్చినందుకు దేవుడికి కృతజ్ఞతలు చెప్తూ ఎప్పుడు ఆ గ్రాటిట్యూడ్తో ఉండడం అనేది ఏం చేస్తుందంటే మనల్ని ఎప్పుడు కూడా ఇట్ విల్ కీప్ అస్ గ్రౌండెడ్, ఎప్పుడు డౌన్ టు ఎర్త్ ఉండేలాగా. ఏదో ఏదో సడన్గా ఏదైనా వచ్చేయంగానే ఎగిసిపోవడం, బాగా నన్ను మించిన వాళ్ళు లేరు, నేను తోపు అని చెప్పి అనుకోవడం, ఇట్లాంటివి లేకుండా మనల్ని ఎప్పుడు అన్ని సిచ్యుయేషన్స్లో ఒకేలా ఉండే వాళ్ళని ఎప్పుడు కూడా గ్రౌండెడ్గా ఉండేలాగా చేస్తుంది. సో నిరంతరం మనకి దేవుడు ఏమైతే ఇచ్చాడో, ఏవైతే పాజిటివ్స్ ఇచ్చాడో, నిజంగా చాలామందికి అండి, టు బి వెరీ ఆనెస్ట్, ఈ మొత్తం ఈ ప్రపంచంలో మనం 3 పూట్ల మన 5 వేళ్ళు నోట్లోకి వెళ్తున్నాయి అంటే నిజంగా ఆ ఒక్క విషయం చాలేమో మనం దేవుడికి నిజంగా గ్రాటిట్యూడ్ చెప్పడానికి అనిపిస్తుంది. బికాజ్ లాట్స్ ఆఫ్ పావర్టీ అరౌండ్ అస్. ఎంతమంది పేదరికంలో మగ్గుతున్నారో. ఆ ఒక్క ముద్ద ఎప్పుడైనా బిట్టు బాక్స్లో అన్నం వదిలేసి వచ్చినప్పుడు నేను అదే చెప్తాను, నీకు ఇది దొరుకుతోంది కాబట్టి దీని వాల్యూ తెలియట్లేదు. ఈ ఒక్క ఫుడ్ కోసం ఎంతమంది బయట అల్లాడుతూ ఉంటారో, మనకు అన్నీ ఉంటాయి కాబట్టి మనకి దాని వాల్యూ తెలియదు అని యథాలాపంగా అనేసినా సరే, మనకి నిజంగా ఉన్న వాటి వాల్యూ ఎప్పుడూ తెలియదు. సో ఎప్పుడు కూడా మీకు ఉన్న వాటి గురించి, మీకు దేవుడు ఇచ్చిన వాటి గురించి ఎప్పుడు దేవుడికి గ్రాటిట్యూడ్తో ఉండండి. అప్పుడు మీకు లేని వాటి గురించి దేవుణ్ణి మీరు అడగడానికో లేకపోతే ఒక మాట అనడానికో మీకు ఒక హక్కు ఉంటుంది. సో ఎప్పుడు ఉన్న వాటి గురించి థ్యాంక్ఫుల్గా ఉండడం అలవాటు చేసుకోండి. దట్ విల్ కీప్ అస్ గ్రౌండెడ్, నేను ఇందాక చెప్పినట్లు. అండ్ ఎప్పుడు కూడా పిల్లలకు కూడా నేర్పించండి. ఎంతసేపు ఎప్పుడైతే మనం నువ్వు వాళ్ళలాగా చదవట్లేదు, లేకపోతే నువ్వు తనలాగా, నువ్వు అమ్మాయిలాగా మంచి మార్క్స్ తెచ్చుకోవట్లేదు, లేకపోతే నువ్వు అమ్మాయిలాగా ఉండట్లేదు, అమ్మాయిలాగా బ్యాడ్మింటన్ ఆడట్లేదు, ఇట్లా ఎప్పుడైతే మనం కంపేర్ చేస్తామో వాళ్ళు కూడా అతనికి ఉన్నది నా దగ్గర లేదు, లేకపోతే అదేదో నా దగ్గర లేదని చెప్పి వాళ్ళు కూడా కంపేర్ చేసుకోవడం మొదలు పెడతారు. కంపేర్ చేసుకుంటూ ఎప్పుడు కూడా నా దగ్గర ఏదో లేదు అనే నేచర్ కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. సో నెవర్ డూ ఇట్. మీరు కంపేర్ చేయకండి, మిమ్మల్ని మీరు కూడా కంపేర్ చేసుకోకండి, వాళ్ళని కూడా ఈ కంపారిజన్ అనే దీని నుంచి దూరంగా ఉంచండి. అట్ ద సేమ్ టైం మిమ్మల్ని మీరు కూడా కంపేర్ చేయకండి. నేను ఎందుకన్నానంటే, కంపేర్ చేసుకోండి, మీ నిన్నటిని మీ ఇవాల్టిని కంపేర్ చేసుకోండి, మీ రేపు ఎలా ఉండాలో ఆలోచించండి. అంతే తప్ప ఎవరో ఎలానో ఉన్నారు, ఎవరో ఎలా చేశారు, అది నాకు లేదు, ఇది మీకు ఎప్పటికీ ప్రశాంతతనివ్వదు. ఎందుకంటే వాళ్ళు మీరు రేస్ ఒక చోటు నుంచే స్టార్ట్ చేసి ఉండకపోవచ్చు కదా. మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారో వాళ్ళు కూడా అక్కడి నుంచే స్టార్ట్ చేయాలని రూల్ లేదు కదా. మేబీ వాళ్ళు వెల్ ఆఫ్ అయి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళు ఇంకా దారుణమైన స్టేజ్ నుంచి వచ్చి ఉండొచ్చు. సో అది ఎక్కడో మొదలుపెట్టి ఎక్కడో వెళ్ళిపోయాను కదా, ఇదే. ఎనీవేస్, నేను చెప్పేది ఏంటంటే గ్రాటిట్యూడ్, థ్యాంక్ఫుల్నెస్, మీకున్న వాటి కోసం ఎప్పుడు కూడా కృతజ్ఞతాభావం కలిగి ఉండండి. దట్ విల్ కీప్ యూ గ్రౌండెడ్. ఈ బుజ్జి స్టోరీలో ఇంత మంచి వాల్యూస్ ఉన్నాయి, నాకు బాగా నచ్చాయి. థ్యాంక్ యూ విజయ్ అన్నయ్య మరొకసారి. అండ్ ఎస్, మరొకసారి మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మంచిగా జరుపుకోండి పండుగ. ఊళ్ళకి వెళ్ళేవారు చాలా హ్యాపీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేసిరండి. అండ్ నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం మరో వీడియోతో. ఎప్పుడు చెప్పేదే, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, బాగా నచ్చితే షేర్ చేయండి. ఈ మధ్య షేర్ చేస్తలేదండి మీరు, ఐ డోంట్ నో, మీకు నచ్చట్లేదా లేకపోతే షేర్ చేసే టైం ఉండట్లేదా, మీ ఇష్టం. మీకు నచ్చకపోతే ఓకే, బట్ షేర్ చేయడానికి టైం లేదు సౌజన్య అని మాత్రం వంక చెప్పొద్దు. బికాజ్ మీరు వీడియో చూస్తూ షేర్ అనేది జస్ట్ టచ్ చేస్తే చాలు, షేర్ అవుతుంది. ఎనీవేస్, మీ ఇష్టం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ లవ్ అండ్ సపోర్ట్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. దిస్ ఇస్ యువర్ సౌజన్య సైనింగ్ ఆఫ్.